కానీ సామాన్యంగా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు అయితే శనివారం ఆదివారం మాత్రం ఇళ్లల్లో వంట ఉండదు అసలు. కొంతమంది అయితే పెళ్ళైన దగ్గర నుంచి ప్రొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం వండాలంటే 3 పూట్ల పని అవుతున్నదని ఉదయం ఏదో టిఫిన్ చేసుకుని మధ్యాహ్నం భోజనం వండి పట్టుకెళ్ళిపోయి డిన్నర్ మాత్రం ఏ హోటల్లో తినొచ్చేస్తారు. సాయంకాలం దాబాలకో ఫ్యామిలీ రెస్టారెంట్లకు వెళ్ళను, ఎంజాయ్ చేయను. అట్లా ఎక్కువ మంది చేస్తుంటారు. ఇక కొంతమంది విషయంలో అయితే ఇక శని ఆదివారాలు వచ్చినాయి అంటే చూడండి, ఏ దాబాలు ఫ్యామిలీ రెస్టారెంట్లు సిటీస్లో అసలు ఖాళీ లేకుండా నడుస్తుంటాయి. అక్కడికి వెళితే వెరైటీలన్నీ ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. డబ్బులు పోసేస్తే మనం కోరుకున్న ఫుడ్ వచ్చి ముందు కూర్చుంటుంది. మన ఇష్టాలు తీర్చడానికి చక్కటి హోటల్స్ రెడీగా ఉన్నాయి కదా, అందుకని చేతిలో డబ్బులు బాగా ఉన్నాయి. ఆవిడ ఆయన కోరినట్టుగా రా అంటే ఈవిడ వెనకాల పడి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే కొత్త ఎఫెక్షన్. ఏమండి నేనేంటండి రెస్టారెంట్ల చుట్టూ తిరగటం, ఏదో పెళ్ళికి ముందు మీరంటే బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు వెళ్ళి తిన్నారు, ఇప్పుడు వెళ్ళటం ఏంటండి ఈ వయసులో, అయితే పెళ్ళయ్యాక బాగోదు కదా ఆడవాళ్ళతో ఎందుకని అలాంటి దాబాలకి బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళటం అని స్త్రీలు నో అంటల్లా ఈ రోజుల్లో. అలాంటి చోటకి చక్కగా కలిసి వెళ్ళిపోతున్నారు. 1 గంట 2 గంటలు పగలంతా కష్టపడి అలసిపోయి ఉద్యోగాలు చేసి టెన్షన్తో ఉంటారు. అలాంటి చోట కూర్చుని 1 గంట 2 గంటలు వెరైటీలు ఆర్డర్ చేసుకుని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా భోజనాలు చేస్తున్నారు. దాబాలకి, బార్ అండ్ రెస్టారెంట్లకి, ఫ్యామిలీ రెస్టారెంట్లకి వెళ్ళి భోజనాలు చేస్తే ప్రతిదీ నూనె తేలిపోయి ఉంటుంది. వంటల్లో అన్ని నూనెలో దేవి మసాలాలు వేసేసి ఉప్పు కారాలు ఫుల్గా వేసేసి భోజనం ఉంటుంది. ఆరోగ్యకరంగా వండుతారండి ఎక్కడన్నా అట్లాంటి చోట? రుచికరంగా వండుతారంతే. రుచి ఎందుకు వచ్చింది? ఉప్పు నూనెలో కారాలు పులుపులు మసాలాలు దట్టంగా పడితే రుచి వచ్చేస్తుంది. అందుకని విపరీతంగా బిర్యానీలు, పలావులు, ఫ్రైడ్ రైసులు, నూనెలో దేవిన రకరకాల స్నాక్స్ కానీ, ఐస్ క్రీములు కానీ, కూల్ డ్రింకులు కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ వాడకం బాగా శనాదివారాల్లో జరుగుతున్నది. ఈ 2 రోజులు తిన్నది ఎంత ఎక్కువ ఉంటుందంటే మన శరీరానికి స్త్రీలలో 2000 క్యాలరీస్ కావాల్సి వస్తే వాళ్ళ 3000 దాకా తినేస్తారు శనాదివారాల్లో ఆడవారైతే. పురుషుల్లో అయితే 4000 క్యాలరీస్, 2500 కావాలి వీళ్ళకి, ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి 4000 క్యాలరీస్ దాకా వీళ్ళు తినేస్తారు. మరి 2 రోజులు అట్లా తినేస్తే ఎంత? నెలకి 4 శనివారాలు 4 ఆదివారాలు వస్తాయి. మరి 8 రోజులు ఇట్లాంటి ఫుడ్ ఎంజాయ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇట్లా 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంట్లో అయితే ఇట్లా వడ్డించుకోవటం, ఊడ్చుకు తినటం, ఇలాంటివి అక్కడ ఇట్లా తింటాం. కానీ ఈ 10-15 ఏళ్లలో ఇట్లా యూత్ అంతా పెళ్ళైన దగ్గర నుంచి వెయిట్ పెరగటానికి ఇవి ప్రధానమైన కారణాలు. ఇక ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్ లాంటివి ఏం చేస్తున్నారు? ఫ్రిడ్జ్లు కొనుక్కుని సరిపడా స్టాక్ పెట్టుకుని రోజు 1-2 కప్పుల ఐస్ క్రీములు. కాస్త భోజనం దగ్గర కూడా స్టైల్ ఏంటంటే ఒక డ్రింక్ సీసా పెట్టుకోవటం, కూల్ డ్రింక్ తాగేయటం. ఎంటీ క్యాలరీస్. డబ్బులు బాగా వస్తున్నాయి. ఒక్కొక్కరికి 40,000, 50,000, ₹1,00,000 శాలరీ వస్తుంటే ఏం చేయాలి? ఇప్పుడు 2008 సంవత్సరం చివరిలో, 2009 సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. 40% హోటల్స్, దాబాలు, ఫ్యామిలీ రెస్టారెంట్లు సేల్స్ తగ్గిపోయింది. ఎందుకు? శాలరీస్ ఇదివరకు వల్లే రావట్లా, ఉద్యోగాలు కోల్పోయారు, ఎంజాయ్ చేయటం కట్ అయిపోయింది. అంటే చూడండి, డబ్బు వచ్చింది కాబట్టి ఎంజాయ్ చేసాం, అవకాశం ఉంది కాబట్టి గంతులు చిందులేసాం, అలాంటి చోటకి వెళ్ళి ఖర్చు విపరీతంగా పెట్టి తినేసాం. ఇప్పుడు ఈ ఆర్థిక మాంద్యం పుణ్యమంటూ చెత్త తినటం సగం పైన తగ్గిపోయింది. ఏది జరిగినా మంచిగా అనుకోమంటారా పెద్దలు? మరి ఇట్లా చూడండి ఎట్లా ఉపయోగపడిందో. అమెరికాలో అనటండి, మన తెలుగువారి విషయం కూడా చూస్తే అసలు హోటల్స్కి వెళ్ళి లేకపోతే సేనాదివారాల్లో ఒకళ్ళ ఇంటికాడ ఒకళ్ళు పార్టీలు పెట్టుకుని కలిసి భోజనాలు చేసేవారు. ఎక్కువగా ఇలాంటి ఎంజాయ్ చేయటం బాగా ఉండేది. ఇప్పుడు ఎవ్వరు చేయట్లేదట అక్కడ. పొదుపు చేసుకోకపోతే ఇక అమెరికాలో బ్రతుకు తెరువు లేదు ఇప్పుడు వాళ్ళకి. అందుకని చాలామంది సింపుల్గా ఏదో బ్రతకాలి కాబట్టి తింటున్నారు అన్నమాట.
పిల్లలకి మంచి మంచి వెరైటీ ఫుడ్స్ కొని పెట్టాలి, ఇట్లాంటివి కూడా కట్ చేసేసారు ఇప్పుడు డబ్బులు లేక. అందుకని డబ్బు రావటం ఎప్పుడైతే బాగా ఈ 15-20 ఏళ్ళలో బాగా జరిగిందో మనుషులు చెడిపోవటం అక్కడ బాగా స్టార్ట్ అయింది. అందుకని పెళ్ళైన దగ్గర నుంచి భార్యాభర్తలు ఇట్లా 1 ఏడు 2 ఏళ్ళు ఫుల్గా తినేస్తున్నారు. 2 సంవత్సరాలు అట్లా తిన్నారనుకోండి, 4-5 కేజీలు 5-6 కేజీలు పెరుగుతున్నారు. ఎందుకంటే బాడీ గట్టిగా ఉంటుంది, వారసత్వ లక్షణం లేదు, సడన్గా పెరగదండి అట్లా తిన్నా. ఆ గట్టితనం మీద ఇన్నాళ్ళు కష్టపడి కాస్త బాడీని స్ట్రాంగ్గా ఉంచుకున్న దాని ఎఫెక్ట్ సడన్గా వెయిట్ సాగకుండా పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. అక్కడ నుంచి 2 కేజీలు 4 కేజీలు 5 కేజీలు పెరిగేసరికి కొంచెం వీళ్ళకి బొగ్గలు వచ్చి కొంచెం కండపట్టి కొంచెం నున్నగా అయ్యి చూడటానికి చాలా బాగుంటారు. ఇప్పుడు ఎవరికైనా కొవ్వు పడితే చాలా అందం పెరుగుతుంది. ఇప్పుడు మనం సినిమా హీరోల్ని హీరోయిన్లు చూస్తాం. ఇప్పుడు విజయశాంతి, వెంకటేషు, నాగార్జున, చిరంజీవి ఇట్లాంటి వాళ్ళందరూ సినిమాలో రంగప్రవేశం చేసినప్పుడు వాళ్ళ ముఖాలు ఆ రోజుల్లో బాగున్నాయని అనుకున్నాం. కానీ 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు గడిచాక అప్పుడు ముఖాలు ఇప్పుడు కంటే బాగున్నట్టు ఉంటాయి చూడండి. ఎందుకు? వాళ్ళు రంగప్రవేశం చేసినప్పుడు కంటే 4-5 ఏళ్ళు 5-6 ఏళ్లలో కొంచెం డబ్బులు బాగా వచ్చి కొంచెం మంచిగా తిని కొంచెం వెయిట్ పెరిగి బొగ్గల గెగ్గలు వచ్చి కొవ్వు పెట్టుంటారు చూడండి. అంటే సన్నగా బక్కగా ఉన్నప్పుడు కంటే కొవ్వు పెట్టినప్పుడు చూడండి ఒక 4-3 కేజీలు 5 కేజీలు వెయిట్ పెరిగినప్పుడు వీళ్ళ షేపులు వీళ్ళ ముఖము కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మనం స్పష్టంగా గమనిస్తున్నాం కదా. మరీ పెరిగిపోతే చండాలంగా ఉంటారు, కానీ ఆ కొద్దిగా పెరిగినప్పుడు బాగుంటారు. సరే, ఇట్లా భార్యాభర్తలు కొత్త జంట 2 ఏళ్ళు తినేసరికి ఒక 5 కేజీలు పెరిగారు. పెళ్ళికి ముందు మన చూసిన బంధువులు ఫ్రెండ్స్ కొందరు ఉంటారు, పెళ్ళయ్యాక 2 ఏళ్ళ చూడలా, లేకపోతే పెళ్ళప్పుడు చూసిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ పెళ్ళి అయినప్పటి నుంచి 2 ఏళ్లలో చూడని బంధువులు ఫ్రెండ్స్ మళ్ళీ కొంతమంది ఉంటారు. మనం ఏదో ఫంక్షన్కో లేకపోతే ఏదో ఊరో వెళతాం, మళ్ళా ఇక 2 సంవత్సరాల తర్వాత మన ఎవరైనా చూశారనుకోండి, అప్పుడు మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ అబ్బా మీరు పెళ్ళాక ఎంత బాగున్నారండి అనే మాట అంటారు. ఆ మాటకు పొంగిపోయి ఇక ఆ పట్టు అట్టాగే పడతారు. ఇక ఎందుకంటే అట్లా తినేసరికి పెరిగేసరికి అందం వచ్చింది కదా, కాస్త గాలి కొట్టిన ట్యూబ్ లాగా కొంచెం బొగ్గలు ఎట్లా వస్తాయి, లోపల నుంచి కొవ్వు పట్టేసరికి ఇదంతా చర్మం కూడా నిగనిగలాడుతూ భలే ఉంటుంది. ఇక బాగున్నాం కదా అని ఊపులో ఎవరన్నా అందంగా ఉన్నారంటే ఇంక పొంగిపోవటమే కదండి, ఇంకా సంతోషం పెరుగుతుంది. ఆ సంతోషంలో తిన్నది బాగా వంట పట్టేస్తుంది. అందుకని ఇక అట్లాగే తినటం మొదలెడతారు. ఆ తినటం ఆ అలవాటు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కొనసాగుతూ ఉంటుంది.